అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా. సో ఎర్లీ మార్నింగే బస్ బుక్ చేసుకున్నాం. సో ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా. సో అందుకే ఎర్లీ మార్నింగే బస్ ఎక్కేసా. అండ్ ఈ రోజు నాకు బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా లైఫ్లో సోలోగా ట్రావెల్ చేసిందే లేదు. ఏ చిన్న ఊరు వెళ్ళినా కూడా ఎప్పుడూ సోలోగా ట్రావెల్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అంత పెద్ద ట్రావెల్ చేస్తున్నాను. అంటే సోలో ట్రావెల్ చేయలేదు కాబట్టి ఒక 5 hours జర్నీ అయినా అది చాలా పెద్దదే అనిపిస్తుంది నా విషయంలో. నాకు తెలిసి ఒక సైడ్లో కొంచెం బాధగా ఉన్నా, భయంగా ఉన్నా, ఇంకొక సైడ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకున్నాను అని అనిపించింది. అండ్ ఆల్సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అందుకోసం. అండ్ బయట చూడగానే వ్యూ మాత్రం కొండలన్నీ పోయి నాకు చెరువులు, కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. బై ది వే మా ఊరు కాకినాడ దగ్గరలో ఉన్న యానం. స్టార్టింగ్ నుంచి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ అలా 11 కల్లా రీచ్ అయిపోయా. సో ఇందుకే మీరు సోలోగా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్ ఏంటో కింద షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.